ఆడబడి పాటు చెప్పేటరా మళ్ళీ రాసేది వెల్కమ్ బ్యాక్ అండ్ వచ్చేసి మా ఫస్ట్ డే మీటింగ్కి ప్రిపరేషన్స్ అనమాట. వెజిటేబుల్స్ అంతా కట్ చేసుకుంటున్నారు. ఇక్కడ అంతా రెడీ అయిపోయింది. అన్ని కటింగ్ చేసుకుంటున్నాం అనమాట ఫస్ట్. సో చిక్కేసి అదే కట్ట మీరు ఎంత పెట్టుకుంటారు బెంగళూరులో? అది 20 రూపాయలు. 24 కొనాలంటే ఇంకా 30 రూపాయలు. ఇంటికి వచ్చాను, అన్నీ క్లీన్ చేస్తాను. సో చూసాను గైస్, వచ్చేదే 1 వీక్ బాగుంటుంది. తేడా ఎదురు ఏం చెట్లు అయ్యా నువ్వు బాగోద్దు వేస్తారు కానీ ఆధారమా ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడిన నిరతము ప్రేమ గీతం. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రం కృపగల దేవా స్తోత్రం 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 స్తోత్రం. సత్య విధానము
ఆత్ముడా త్రిత్వమై జీవించువాడా కీర్తించి మహిమ పరతుము స్తుతించి మరి సునీత పాస్టమ్ గారు చిన్నగంజం నుంచి వారు కూడా సిద్ధంగా ఉండాలని ప్రభు పెట్టి మనవి చేస్తా ఉన్నాను. నా భార్య ఫోను నాకు తెలిసి నెంబర్ ఆఫ్ చేసి పెట్టింది. నన్ను చేర్పించిన బెదరకు ఫోన్ చేసి నా భార్యతో మాట్లాడా. వారం రోజులు అయింది నేను మాట్లాడా. అప్పటికే బిడ్డలారా నేను ఎందుకు చెబుతున్నానంటే ఏదో నా కాడ ఉందని కాదు, మీరు నాకు తెలుసు. నాకు 5 ఆడబిడ్డలో ఒక అమ్మాయి ఉంది. ఈ మీటింగ్లకి ఎంత ఖర్చు చేయొద్దో నేను నాన్న వాళ్ళు చెప్పారు. కానీ దేవుడు ఒక పార్టీ రక్షణ పొందితే ఆకాశం దేవుడు ఎంతో సంతోషపడతాడని నేను ఈ మీటింగ్లో ఏర్పరిచిన ఏ భేదం లేదు. మీరు ఎవరైనా రక్షణ పొందలేదని మీరు దేవుని 3 రోజులు అడగండి, ప్రభువా సహాయం చేయిపోయే అని అడగ. వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన ఆదేశ పోగు నీకిచ్చిన పాత్రను చేబోయి నిత్యం నిన్ను వెంబడించేదనా. ఏడాది పొట్టేలనా యేసయ్యా, ఏడాది దూడలనా, ఏడాది పొట్టేలనా, ఏడాది దూడలనా. ఈరోజు నీవు చేసిన అందరూ అడగారు హృదయపూర్వకంగా. ఆయన ఎంతో మేలు చేశాడు. రోగులను కూడా బతికించే దేవుడు. మరణం అడుగు దేవుడు అడుగు. అయ్యా ఇబ్బంది పడుతున్నావా?
దేవుడిని అడుగు, హృదయపూర్వకంగా అడుగు. సహాయం చేసే నా దేవుడు వింటును. భార్య భర్త సమస్యల్లో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా, దేవుడిని అడుగయ్యా, కృప చూపించు ప్రభువా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించు, రక్షణ నాకిచ్చినందుకు ఏమి చెల్లించును. కపట నటనలు లేనట్టి హృదయాన్ని కపట నటనతో నటిస్తున్నావా? ఈరోజు దేవుడు అడుగయ్యా, కపట నటన లేక నన్ను నీ మార్గంలో నడిపించు ప్రభువా. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. దానియేలుకు రాసిన పుస్తకము 9వ అధ్యాయం. దానియేలుకు రాసిన పుస్తకము 9వ అధ్యాయము. చదవండి. ఆయన తన దాసుల ద్వారా దేవుని మాట వినలేదు. 2 ప్రవక్తల మాట వినలేదు. 3 సేవకుల మాట వినలేదు. ఆయన ఆజ్ఞలను కట్టడలను గైకొనలేదు. సరే, గైకొనకపోతే వచ్చే ఒక 5 నష్టాలు మీకు చెప్తాను. దేవుని మాట వినకపోతే వచ్చే నష్టాలు ఒక 5 మనము జ్ఞాపకం చేద్దాం. దయచేసి బైబిల్ తీయండి. మొదటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని మాట వినకపోతే వచ్చే నష్టం మనం చూద్దాం. యెహోషువ రాసిన గ్రంథం. నజరేయుడా నా గళమెత్తి నీ కీర్తినే చాటెదా. చప్పట్లు. నజరేయుడా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి. చేతులు ఉన్నోళ్ళందరూ చప్పట్లు కొడదాం. నజరేయుడా నా యేసయ్యా. 70 సంవత్సరాలు పాడైపోయింది. 2 శిథిలమైపోయింది. 3 నాశనమైపోయింది. ఎందుకట? వారు తన సేవకుల మాట వినలేదు, ఆజ్ఞలను గైకొనలేదు. ఆయన ప్రవక్తలు ఏం చేశారు? వాళ్ళు హింసించారు. గుర్తుపెట్టుకోండి. ఈ వేదిక మీద ఉన్నారు పాస్టర్ గారు, దేవుని చేత పిలువబడిన వారు. మరి కొంతమంది వెనుకున్నారు. దేవుని సేవకుని మాట వినని ప్రతి కుటుంబము కూడా శిథిలావస్థలోకి వస్తుంది. జాగ్రత్త. ఈరోజు దేవుని సేవకుల మాట వింటే మన కుటుంబాలు బహుగా దీవించబడతాయి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిదా. హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా నా వ్యాధులు సిలువ పైన నీవు మోసి తీర్చారయ్యా. నా వ్యాధులు సిలువ పైన నీవు మోసి తీర్చావయ్యా. అయ్యా నీవు మోసి తీర్చారయ్యా. నా పాలు వీను నా కన్నీరు తుడచు దైవమా. స్వస్థతనిచ్చు యేసయ్యా. నా వ్యాధులు సిలువ పైన నీవు మోసి తీర్చారయ్యా. నా వ్యాధులు సిలువ పైన నీవు మోసి తీర్చావయ్యా. అయ్యా నీవు మోసి తీర్చావయ్యా. నా పాలు వివమా స్వస్థతనిచ్చు దైవమా. యేసయ్యా. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. రైట్. మొదటిగా ఎన్ని విషయాలు? ఉపవాసం ఉండి ఆ. ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ఆ. ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును ఏం చేశాను నేను? నిబ్బరము చేసుకొని ఆగండి ఆగండి. బైబిల్లో ఒక మాట చెప్తుంది. అతిక్రమములు దాచిపెట్టుకుని వాడు, అందరూ చెప్పాలి, అతిక్రమములు ఏమవునట? వాటిని ఒప్పుకొని ఏం చేయాలి?
ఉపవాసం ఉండి, అయ్యా నన్ను, నా దేశాన్ని, నా ప్రజలను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా యవనస్తులను, మా సేవకులను, మా గ్రామాన్ని, మా పెద్దల్ని క్షమించమని ఉపవాసం ఉండి దేవుని పాదాలకు ఒప్పుకున్నాడు. చదువులతో దేవునికి స్తోత్రాలు చేయలేదా? ఇలా ప్రార్థన చేస్తూ ఎన్నో వచనాలకు వచ్చాడంటే 20వ వచనం దాకా వచ్చాడు. 20వ వచనంలో ఇంకా నేను పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతం కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట, చూడండి, నా పాపమును, చూడండి, చూస్తున్నారా మీరు? నన్ను ఫాలో అవ్వండి. నా పాపమును, నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నా. ఒప్పుకుని ఏం చేస్తున్నాడు? విడిచిపెడుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. నా ప్రజల పాపం, నా పాపం, నా దేశం యొక్క పాపం, నా ప్రజలు చేసిన ప్రతి పాపం నేను ఒప్పుకుంటున్నాను, విడిచిపెడుతున్నాను, క్షమించమని ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక గొప్ప అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. స్త్రీలు, పిల్లలు, పురుషులు, యవనస్తులు అందరూ ఎవరైనా మహిమతికి వస్తోంది. చేతుల పైకెత్తి కాకే ప్రభా నన్ను దాటిపోవద్దు. శిథిలమైపోయిందయ్యా నా కుటుంబం, పాడైపోయిందయ్యా. వ్యవసాయంలో లాభం లేదండి, పశువులలో నష్టం. దేవుని మహిమ, దేవుని ప్రసన్నత, దేవుని అభిషేకం ఈ రాత్రి పొందుకో. శాపం గంటు తెగిపోవాలి, పురాత్మ గంటు తెగిపోవాలి, దూరమైన తలుపులు తెరవబడునుగాక. ప్రతి శాపం యేసు రక్తములో కడగబడునుగాక. ప్రతి దుఃఖము సంతోషంగా మార్చబడునుగాక. యేసయ్యా, 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 యేసయ్యా. తిరిగి వెళుచున్నారు, సమాధానంతో పంపండి. రేపు ఎల్లుండి జరుగుతున్న కూడికలను కూడా మీరు ఘనంగా జరిగించండి. సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం చేరి వచ్చిన మనందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావితం మంచి దైవం నుంచి ప్రవేశించారు. ఈ సంఘ పక్షంగా, ఈ ప్రాంత పక్షంగా తెలియజేస్తున్నా. దేవుడిగా వచ్చిన కూడి వచ్చినటువంటి దైవశాఖలందరూ కూడా ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఈ దైవ సేవకులందరూ కూడా వ్యక్తిలో రోజులంటే దైవశాఖలందరూ కూడా వాటికి అదేవిధంగా ప్రతి ఒక్కరికి వచ్చినప్పుడు కూడా ప్రారంభం ప్రతి ఒక్కరు కూడా భోజనం తీసుకెళ్ళాలని మనం చేస్తున్నాం. అదేవిధంగా రేపు రాత్రి 6:30 మహిమపరచబడిన తండ్రి, నీకే స్తోత్రాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయన. ఇదిగో నా ప్రభావం రాష్ట్ర దూర ప్రాంతం నుండి మమ్మల్ని నడిపించారు. ఎందుకంటే ఈరోజు అన్న ఈరోజు చేయించాడు అన్న నష్టమరాజు అన్న వందనాల నష్టమరాజు అన్న ఇటు. ఎందుకంటే అన్న పరిచయం చేసినందుకు వందనాలు. అభిషేకుల మీద ఈ గ్రామానికి రావడం ఎంతో దేవుని కృప. దేవుడు మినిస్ట్రీని కూడా వచ్చిన పాస్టర్లందరూ కూడా కొంతమంది సమయం అయిపోయినాము, ఏమనుకోవద్దన్నా అందరూ పోవచ్చు. సమయం వెళ్ళిపోయాం, టైం ఆపుతుంది. ఎందుకంటే కుటుంబంలో భోజనం కాబట్టి 10 గంటల కంటే 10 గంటల ప్రదేశం మీ అందరూ హృదయపడుతున్నాము. ఫోన్ లేదు అందరూ.
వడ్డిస్తున్నావుదా నేను వేస్తానండి. పర్వదీపో మొత్తం చర్చి మొత్తం వచ్చారు. నేను చెప్పిన వాళ్ళందరూ వచ్చి ఆ ఇంటికాడికి వచ్చారు. బాబాయ్ Thanks for watching. Please do like, share and subscribe to my channel. Bye guys.